నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సుకుమార్ గారు డైరెక్షన్ చేసిన 'పుష్ప 2' కొన్ని సీన్స్ మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్. అవి కొన్ని సీన్స్ నేను చెప్తాను ఇప్పుడు. ఏంటంటే పోలీసులు కొనేయడం సార్. హీరో వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పోలీసుని కొనేస్తాడు. అలాగే సీఎంని మార్చేస్తాడు. ఇలాంటి కొన్ని సీన్స్ అవి అంటే అభ్యంతకరంగా ఉన్నాయి. చూడ్డానికి కొంచెం యారోగెంట్‌గా అలా ఉన్నాయి అన్నట్టు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్. దీని గురించి మీరేం మాట్లాడతారండి? అంటే కేసులు కూడా పెడుతున్నారు. హ్మ్. సుకుమార్ మీద కేసులు పెట్టడం అనేది కూడా మొదలైంది. అవును కొంతమంది సార్. పెడుతున్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు పెడుతున్నారు. హ్మ్. పెడుతూ వీళ్ళు అంటే అటునుంచి స్పందనలు ఎందుకు రావడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. హ్మ్. అంటే ప్రభుత్వం సుమోటోగా కేసులు పెట్టాలి కదా అతని మీద హ్మ్. అనేది ఒక గొడవ. రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానపరిచాడు అతను. అవును సార్. డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎవరు కేసులు పెట్టరేంటి? పర్టికులర్‌గా ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఒకటి ఉంటుంది దానిలో. హ్మ్. ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ మీద ఎక్కువ గొడవ జరుగుతోంది బయట. అయితే దీన్ని ఎక్స్‌టెన్షన్‌లో ఒక స్మగ్లర్‌ని హీరోగా పెట్టడం ఏమిటి అనేది ఒక గొడవ జరిగింది ఇంతకుముందు. అవును సార్. జరిగింది. దానితో పాటు ఒక స్మగ్లర్ క్యారెక్టర్‌కి జాతీయ ఉత్తమ నటుడు హ్మ్. పురస్కారం ఇవ్వటం ఏమిటి హ్మ్. అనే గొడవ కూడా జరిగింది. హ్మ్. అయితే స్మగ్లర్ హీరో కావటం అనేది కొత్త ఏం కాదు తెలుగు సినిమా ప్రపంచంలో. హ్మ్. తెలుగు సినిమా ప్రపంచంలోనే కాదు, భారతీయ సినిమా ప్రపంచంలో కూడా కొత్త ఏం కాదు. 73, 74 ప్రాంతాల్లో వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆయన స్మగ్లరే. హ్మ్. అంటే ఇంట్లోంచి అతను బయటికి వెళ్ళిపోతాడు అనుకోకుండా, వేరే వాళ్ళు ఎవరో ఎత్తుకుపోతారు. తర్వాత అతను స్మగ్లర్‌గా పెరుగుతాడు. హ్మ్. అంటే స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు ఆయన అది సార్. అవును. అప్పట్లోనే. అప్పట్లోనే. హ్మ్. తర్వాత ఆయనే చేసినటువంటి 'మగాడు' అనే సినిమాలో కూడా ఆయనది స్మగ్లర్ రోలే. నిజానికి ఆ సినిమా మాతృక 'దీవార్'. 'దీవార్' సినిమా రీమేక్ అది 'మగాడు' అనేది. హ్మ్. 'దీవార్'లో అమితాబ్ బచ్చన్ కూడా స్మగ్లరే. అంటే స్మగ్లర్‌ని హీరో చేయటం అనే కల్చర్ 70ల ప్రారంభంలోనే మొదలైంది. దానికి కారణం ఏంటంటే వ్యవస్థ మీద నమ్మకాలు కోల్పోయిన దశ అది. ఆ! కోల్పోయిన దశలో స్మగ్లర్ హీరో అయ్యాడు. భారతదేశంలో తొలి సినిమాలన్నీ కూడా స్వతంత్ర పోరాటాన్ని పొగుడుతూ సినిమాలు తీశారు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ప్రజల ఆకాంక్షల్ని చెబుతూ సినిమాలు తీశారు. హ్మ్. 65 నాటికి ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఆ భ్రమలు తొలగిపోయి ఈ ప్రభుత్వాలు మనకేమీ చెయ్యవు అనే ఒక స్థితికి చేరుకున్నారు అందరూ. చేరుకున్న తర్వాత 67 నుంచి వ్యతిరేక భావనలు మొదలైనాయి. ఓహ్! హ్మ్. ఈ వ్యతిరేక భావనలు మొదలైన సందర్భంలోనే నక్సల్బరీ రైతాంగ ఉద్యమం జరిగింది. సాయుధ పోరాటం అక్కడ కలకత్తా, వెస్ట్ బెంగాల్లో. అక్కడి నుంచి మొదలు పెడితే ఆలోచనల్లో మార్పులు మొదలైనాయి. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్ హీరో అయ్యాడు హుహు. భారతీయ సినిమాలో. హ్మ్. ఈ ఈ పరిణామ క్రమం తెలుసుకోకుండా ఈ స్మగ్లర్ హీరో చేయటం ఏమిటి అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, ఈ 'పుష్ప 2' సినిమాకి సంబంధించి పోలీసుల్ని రిటైర్ చేయించేశాడు అతను. హ్మ్. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులను అందరినీ కూర్చోబెట్టి అడుగుతాడు, బాబు ఈ క్షణం మీరు రిటైర్ అయితే ఎంత వస్తుంది మీకు అని. ఓహ్! అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క లెక్క చెప్తాడు. ఆ డబ్బులు ఇచ్చేసి పంపించేస్తారు వాళ్ళని, సంతకాలు పెట్టించేసి. అంటే రిజిగ్నేషన్ లెటర్లు తీసేసుకుని ఆ రిజిగ్నేషన్ లెటర్లన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టేసి తన వాళ్ళని విడిపించుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇది కొంచెం ఓవర్గా అనిపించింది చాలామందికి. హ్మ్. కానీ ఇలాంటి సందర్భాలు జరగడానికి అవకాశం ఉంది మన వ్యవస్థలో. అవునా సార్? చాలా స్పష్టంగా ఉంది. ఓహ్! అంటే ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడిపోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ వీఆర్ఎస్‌లు ఇచ్చి పంపించేస్తున్నారు బయటికి. దేనికి పంపించేస్తున్నారు? ప్రైవేటు కంపెనీలకు వీటిని అంటగట్టడానికి, వీటి వ్యాపారాలన్నీ ప్రైవేటు సంస్థలకి ట్రాన్స్ఫర్ చేయటం కోసం హ్మ్. ప్రభుత్వ సంస్థలని క్లోజ్ చేయటం అనేది రకరకాల పద్ధతుల్లో జరుగుతోంది ఇక్కడ. హ్మ్. కాబట్టి దాన్నే అతను సూచనప్రాయంగా చెప్పాడు అనుకోవచ్చు హ్మ్. సుకుమార్. ఇదొక పద్ధతి, హ్మ్. ఇదొక స్టైలు. అలాగే ముఖ్యమంత్రుల్ని మార్చటం అనేది కూడా మనకి కొత్త ఏం కాదు. చాలా క్లియర్‌గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్లలో వాళ్ళు 3-4 ముఖ్యమంత్రుల్ని మార్చినటువంటి సందర్భం కూడా చూసాం మనం. అవును సార్. మర్రి చెన్నారెడ్డి గారిని అధికారంలో నుంచి దించడం కోసం ఒక గ్రూప్ లాబీ చేసి హైదరాబాదులో పాత బస్తీలో మత కల్లోలాలు రేపి దాదాపుగా 100కు పైగా హత్యలు జరిగినాయి అక్కడ. చంపి లా అండ్ ఆర్డర్ బాగా, అంటే లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రంలో అని ఒక నెపం వేసి చెన్నారెడ్డి గారిని దించి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి ఒక చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రుల్ని మార్చటం అనే కార్యక్రమం కూడా చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు. అది కూడా బహుశా అతను ఇంత ఆలోచించి చేశాడని నేను అనుకోను, కానీ సుకుమారు ఒక నేపథ్యం కనిపిస్తుంది. అలాగే పోనీ ఆ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారన్నా పూర్తికాలం ఉన్నాడంటే ఆయన లేడు. ఆయన తీసేసి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని పట్టుకొచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ, అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు దాదాపు 4 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, తర్వాత భవనం వెంకట్రామ్ గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ వరుసగా 5 ఏళ్ల పరిపాలనలో 4 ముఖ్యమంత్రులు. ఈ 4 ముఖ్యమంత్రులు మారటం ఏమిటి అనేదే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చాడు ఎన్టీఆర్. కాబట్టి ముఖ్యమంత్రులు మారిపోవటం అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలామంది చూశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత సీన్ మారింది. అంటే ఫ్రాంచైజీ మోడల్ వచ్చింది అప్పుడు. అంటే స్టేట్ని ఆయన ఫ్రాంచైజీగా తీసేసుకుని మీకు ఎంత పంపించేస్తారు, నన్ను వదిలిపెట్టేయండి, స్టేట్ని నాకు వదిలేయండి, ఈ స్టేట్ నుంచి మీకు ఏం కావాలో అడగండి, అది నేను చేసేస్తానని చెప్పి పార్టీ హైకమాండ్తో ఒక డీల్ మాట్లాడేసుకుని అది చేస్తాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నాడు, ఫ్రాంచైజీ మోడల్ అయి. కాబట్టి ముఖ్యమంత్రుల మార్పు అనేది ఇప్పుడు ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఒక ఊహాగానం వచ్చింది అప్పుడు. ఊహాగానం ఏంటంటే ఈయన మొదటి కృష్ణుడు, వైఎస్ అనేవాడు మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు జైపాల్ రెడ్డి అనుకున్నారు. జైపాల్ రెడ్డి గారు అప్పటికి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి విజయవాడ రేడియో స్టేషన్లో ఏదో ఎఫ్ఎం బ్యాండ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన విలేకరులు అడిగారు ఆయన్ని, ఏమండి రెండో కృష్ణుడు మీరే ఆట కదా అంటే ఆయన నవ్వి ఊరుకున్నాడు, సమాధానం చెప్పకుండా. అంటే ఏమో జరిగితే జరగనువచ్చు, జరగకపోనువచ్చు అన్న టోన్లో వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఆ అవకాశం రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు, ఆయనే కొనసాగాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళారు, ఆయనే గెలిపించుకున్నాడు తక్కువ మెజారిటీతో అయినా కానీ. సో ముఖ్యమంత్రుల్ని మార్చటం అనేది ఆ దశ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రుల్ని మార్చటం అనేది ఒక బిజినెస్ మ్యాన్కి పెద్ద కష్టమైన పనేం కాదు. అంటే మనిషి సరుకుగా మారిపోయిన ప్రపంచంలో ఉన్నాం మనం. ఎవరినైనా కొనొచ్చు, ఏదో ఒక రేటు ఉంటుంది అంతే. అంటే ఈ సినిమాలో సోఫాలు పంపిస్తాడు, పుష్ప సినిమాలో ఈ సోఫాలు పంపించడం, ఒక సోఫాకి ఒకటి పడవచ్చు, 20 సోఫాలకి ఇంకొకటి పడవచ్చు అనే ధోరణిలో నడుస్తుంది. అంటే మార్కెట్ ఎకానమీలో ఉంది ప్రపంచం. మార్కెట్ ఎకానమీలో ఉండటం అంటేనే అమ్మకం కొనుగోలు మాత్రమే ఉంటుంది, జీవితంలో ఇంకే ఉండవు. ఎవరైనా సరే అమ్ముడుపోతారు. మనిషి సరుకుగా మారిపోయాడు. ఈ సరుకుగా మారిపోయినటువంటి లిబరలైజ్డ్ ఎకానమీ అంటాం మనం దీన్ని. ఈ మార్కెట్ ఎకానమీని సూచనప్రాయంగా డైరెక్టర్ గారు చెప్పాడేమో ఆ సీన్లో అనుకుంటాను నేను. ముఖ్యమంత్రిని కూడా మార్చేయచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు, డబ్బులుంటే ఏ పనైనా పెద్ద కష్టమేం కాదు, ఎవరినైనా కొనేయచ్చు, ఏ పనైనా చేయొచ్చు అనేది ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్పాడు ఆయన. అలా జరుగుతున్నాయి కూడా. అంటే ఈ దేశం నుంచి డబ్బులు పెట్టి మేనేజ్ చేసి విదేశాలకు పారిపోయినటువంటి స్మగ్లర్లను అనేక మందిని చూసాం ఈ మధ్య కాలంలోనే. ఇక్కడ కేసులు ఉంటాయి, వాడు చాలా చక్కగా వెళ్ళిపోగలడు, అందుకు చాలామందిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎవరైనా దొరికితే కేసులు పెడితే ఏం పర్వాలేదు, మేము కూడా ఏదో పద్ధతిలో పారిపోతాం ఇక్కడి నుంచి అన్నట్టుగా వ్యవహరించడం చూసాం మనం.
అందుకని ఈ అమ్మకం కొనుగోలు వ్యవస్థని మాత్రమే అతను డీల్ చేశాడు సినిమాలో తప్ప లేనిది ఎక్కడా చెప్పలేదు. లేనిది చెప్పలేదు. వ్యవస్థల మీద ఇంకా నమ్మకాలు ఉన్నాయి కొంతమందికి. కొంతమందికి ఇంకా వ్యవస్థ మీద నమ్మకాలు ఉండి ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళు ఇదేంటి అనుకుంటున్నారు. మరీ ఇంత ఓపెన్గా మాట్లాడేశాడేంటి ఇతను? కొంచెం గౌరవం ఇవ్వాలి కదా. ఎంత అమ్ముడుపోయినప్పటికీ ముఖ్యమంత్రికి ఒక గౌరవం ఇవ్వాలి కదా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక గౌరవం ఇవ్వాలి కదా అన్న టోన్లో బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. అమాయకంగా మార్కెట్ ఎకానమీ అర్థం కానట్టుగా కేసులు పెడతామంటున్నారు. ఈ కేసులు కూడా అడ్మిట్ అవుతాయి, కోర్టులో అడ్మిట్ అవుతాయి, కానీ ఏమీ జరగదు. అంటే కోర్టుల నుంచి పాజిటివ్ జడ్జిమెంట్లు ఎలా తెప్పించుకోవాలో కూడా ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రభుత్వాలను నడుపుతున్న వాళ్ళు, ప్రభుత్వాలను నిర్వహిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ చాలా స్పష్టంగా తెలుసు. చాలా పెద్ద పెద్ద కేసుల్లో కూడా పాజిటివ్ జడ్జిమెంట్లు తెప్పించుకోగలిగారు. ఆ జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు, పర్టికులర్గా ప్రభుత్వాలకు అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చిన జడ్జిలు అందరూ కూడా ఆ తర్వాత చాలా పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళారు. వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్లు గాను, ఎంపీలు గాను, ఇలా. అది అంటే వాళ్ళు ఆ రేటుకి అమ్ముడిపోయారనేది అర్థం. అట్లా ఎవరినైనా సరే కొనేసేటువంటి ఒక మార్కెట్ ఎకానమీలో ఉన్నప్పుడు వీళ్ళెందుకు కొన్నారు, వాళ్ళెందుకు కొన్నారు, కొన్నట్టుగా ఎలా చూపిస్తారు మీరు అనేటువంటి హక్కు ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే రాజ్యాంగం ఇంకా కొంచెం అంటే ఇంకా ముసుగు వేసి పరిపాలన నడుస్తోంది, కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చేసే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. రాజ్యాంగాన్ని కూడా మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. అలాగే చట్టాలను కూడా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రో మార్కెట్ చట్టాలు లేకపోవడం వలన అనవసరంగా కేసులు పెడుతున్నారు మా మీద అని పొలిటీషియన్సే అనుకుంటున్నారు. చాలామంది రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. కేసులు లేని రాజకీయ నాయకుడు లేడు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అలాగే రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఉంది, చంద్రబాబు గారి మీద కేసు ఉంది. కేసు లేనివాడు రాజకీయ నాయకుడు కానేరడు అనేటువంటి పరిస్థితి నడుస్తుంది. కాబట్టి ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయి మన మీద అంటే, మన చట్టాలు ఇంకా ప్రో మార్కెట్ మారలేదు, ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నాయి. అంటే 90లకి ముందు ఏ రాజ్యం ఉందో అప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండేది మనకి. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పద్ధతిలోనే చట్టాలు ఉన్నాయి, కాబట్టి దాన్ని కూడా మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి చట్టాలు కూడా మారిపోయిన తర్వాత ఇంకా ఇబ్బంది లేదు, ఎవరి మీద కేసులు కూడా ఉండవు ఈ అమ్మకం కొనుగోళ్లకు సంబంధించి. అందుకని ఆ రాజ్యం దిశగా అంటే ఇంత అవగాహనతో ఆయన తీసాడా లేదా అనేది పక్కన పెడితే, ఆ సన్నివేశాలు, ఆ సినిమాలో ఆయన ఆలోచించిన పద్ధతి, అదంతా కూడా మార్కెట్ ఎకానమీ నడుస్తున్న దేశంలో అసహజం అయితే కాదు, సహజంగా జరిగినవే. ఇంకా మమకారం చంపుకోలేక, ఇంకా వ్యవస్థ మీద ఏవో భ్రమలుండి ఇలాంటి కేసులు పెడుతున్నారు అంతే. అంటే సమాజంలో జరుగుతుందే తీశాడు సుకుమార్ అంటున్నారు మీరు, అంతే కదా సార్? అంతే, జరుగుతోంది, చాలా బలంగా నడుస్తోంది కూడా. దీనికేమీ పెద్దగా దూరం వెళ్ళక్కర్లేదు. కొత్త విషయం ఏం చెప్పలేదు, కొత్త విషయం ఏమీ చెప్పలేదు, చూపించాడు. ఎవరిని అగౌరవపరచలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.